అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న మహిళలందరికీ కూడా మన కొత్త సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక ముందుగా ఈ నెల 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ సూపర్ 6 పథకాలను అమలు చేస్తారని అనుకున్నాం. కానీ మన ప్రధానమంత్రి మోదీ గారు 8 లేదా 9 తారీఖుల్లో మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి నేపథ్యంలో మన ఏపీ సీఎం చంద్రబాబు గారు మనకు 10 లేదా 11 తారీఖుల్లో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిసింది. ఇక ఈ తేదీల్లో ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అత్యంత ఆదరణ పొంది మన కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినటువంటి ఈ సూపర్ 6 పథకాలకు సంబంధించి మన సీఎం చంద్రబాబు గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఎక్కువ భాగం మహిళలకే 4 పథకాలు అయితే అమలు చేయబోతున్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మహిళలందరికీ కూడా మనకు ఫ్రీ బస్సు కానీ, అలాగే మనకు నెలకు 1500 రూపాయలు కానీ, పెన్షన్లు కానీ, మనకు చేయూత కింద డబ్బులు కానీ, ఇలా రకరకాలుగా మనకు మహిళలకైతే అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట. ఇక మీ అందరికీ కూడా మరొక రిక్వెస్ట్ అండి, మీరు ఇంకా మన వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది. ఇక మన సీఎంగా 10 లేదా 11 తారీఖుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యంగా ఏవైతే బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీని సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టారో ఈ సూపర్ 6 పథకాలపైన అయితే ఫోకస్ పెట్టనున్నారు. ఇక ఈ సూపర్ 6 పథకాల్లో ముఖ్యంగా మహిళలందరికీ కూడా ప్రమాణ స్వీకారమైన మరుసటి రోజే మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించబోతూ ఉన్నారు. ఇక ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మరుసటి నెల నుంచి ప్రతి నెల కూడా 1500 రూపాయలను మహిళలకైతే ఇవ్వబోతూ ఉన్నారు. అంతేకాకుండా మనకు పెన్షన్లు చూసుకుంటే వృద్ధులు వితంతువులకు 4000 రూపాయలు, వికలాంగులకు 6000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. ఇక తల్లికి వందనం పేరుతో మహిళలందరికీ కూడా పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాల్లోకి సంవత్సరానికి 15000 రూపాయలనైతే ఎంతమంది పిల్లలున్నా కూడా అన్ని 15000 రూపాయలనైతే జమ చేయడం జరుగుతుందని ఏపీ సీఎం మనకు చంద్రబాబు గారు అయితే తెలియజేశారు. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి.